నేను జిఆర్ మహర్షి. నేను అమెరికాకు వచ్చాను. అమెరికాలో 2 తెలుగు సినిమాలు చూశాను. మన వాళ్ళు జనరల్‌గా ఓవర్‌సీస్ మార్కెట్ అనేది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఎందుకో చాలా పెథటిక్‌గా భయమేసింది నాకు. ఎందుకు భయమేసిందంటే, ఫస్ట్ 'గాయపడిన సింహం' అనే సినిమా చూశాను. జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు, మోస్తరు నటులు, ఫరియా అబ్దుల్లా ఉన్నారు. ఆ థియేటర్‌లో ఒక 300 కెపాసిటీ ఉన్న థియేటర్, రీగల్ థియేటర్ అనేది జాక్సన్ విల్లీ అనే సిటీలో చూశాను నేను. రీగల్ థియేటర్‌లో నేను కాకుండా ఇంకో ఇద్దరున్నారు. అంటే మొత్తం 300 కెపాసిటీ థియేటర్‌లో ముగ్గురున్నాం. నేను యాక్సిడెంటల్‌గా వచ్చిన ప్రేక్షకుడిని. నేనేమి ఈ ఊరు వాడిని కాదు కదా! మా అబ్బాయి ఉన్నాడని వచ్చాను. సినిమా ఉందని చూశాను. నేను యాక్సిడెంటల్ ప్రేక్షకుడు కాబట్టి నన్ను లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఇద్దరు ప్రేక్షకులతో ఆ సినిమా ఆడుతున్నట్టు లెక్క మొదటి షో. మరి ముగ్గురికి కలిపి కూడా గట్టిగా ఒక $40-50 కూడా ఆకపోతే ఒక షోకి ఖర్చులు అన్నా వెళ్తాయా? అసలు ఇట్లనే మళ్ళీ నెక్స్ట్ ఏదో శుక్ర, శని, ఆదివారాలు ఏదో కొంచెం ఎక్కువ ఉంటారు అంటారు. కానీ నేను ఇంతకుముందు అమెరికాలో సినిమా చూసినప్పుడు కూడా ఏదో జాతిరత్నాలు, క్రాక్, మన పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది, వకీల్ సాబు, వీటికి ఏదో కొంత జనం కనిపించారు. కానీ మామూలు సినిమాలకు అసలు ఎవరు జనమే ఉండరు. అంటే ఇక్కడ ఏమిటంటే ఒకరు వచ్చినా వేస్తారు. మన ఊర్లో లాగా కరెంటు ఖర్చులు కూడా రావు సార్, మీరు వెళ్ళిపోండి ఇంటికి, మీకు డబ్బులు వాపస్ ఇస్తాం, ఇట్లా ఏం మాట్లాడరు. అయితే మీరు ఒకరు వచ్చినా వేస్తారు, ఇద్దరు వచ్చినా వేస్తారు, ముగ్గురు వచ్చినా వేస్తారు. సరే, గాయపడిన సినిమానికి ముగ్గురు ప్రేక్షకులు ఉన్నారు. బాగా తక్కువ చేయడం లేదు, ఎందుకంటే యూఎస్లో అలాగే ఉంటారు. ఇద్దరు ముగ్గురు నలుగురితోనూ ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. మన ఊరికి అక్కడ చెప్పుకోము, కానీ మనం ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. ఓవర్సీస్ మార్కెట్ అంత వచ్చింది, ఇంత వచ్చిందని. ప్రాక్టికల్గా వాస్తవాలు ఇవే. ఎన్ని గొప్పలు ఏం చెప్పుకున్నారు. అంత మాత్రాన ఆ సినిమా మనం తీసిపారి అది ఆ సినిమా ఏదో డిజాస్టర్ అనో పనికిమాల సినిమా అనో అనడానికి లేదు. ఎందుకంటే పెద్ద హీరోలు సినిమాలకు తప్ప మామూలు సినిమాలన్నీ ఊరికే రిలీజ్ చేస్తారు. ఏదో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు బాగుంటే మళ్ళీ కొంచెం పికప్ అవుతుంది. కానీ మామూలుగా అయితే అంతకంటే ఎక్కువ ఏమి రారు. అది వాస్తవం. దాని వాస్తవాన్ని మనం ఆమోదించాలి. గాయపడిన సింహానికి ముగ్గురు ఉంటే జెట్లీ అని ఇంకో సినిమా చూశారు. సత్య హీరోగా వచ్చిన సినిమా. ఆ సినిమాకి నేను కాకుండా ఇంకో నలుగురు ఉన్నారు. ఇది కొంచెం మేలు. సత్య సినిమాకి అంటే తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి సినిమా కంటే సత్య సినిమాకి ఇద్దరు ప్రేక్షకులు ఎక్కువ ఉన్నారు. అంటే 5గురు ఉన్నారు. 5గురులో మళ్ళీ నేను యాక్సిడెంటల్గా వచ్చిన వాడిని. నన్ను తీసేస్తే ఇద్దరు జంటలు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు, అంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఇద్దరు జంటలు వచ్చారు. మొత్తం 5 మంది. ఇది కెపాసిటీ కూడా 300 సీట్లు ఉన్న కెపాసిటీనే ఇది కూడా. మనం ఆంధ్రప్రదేశ్లోనే థియేటర్లు సినిమాలు రారు, హైదరాబాద్లో రారు, ఇట్లా రారా అంటూ ఉంటాం కదా. ఎక్కడైనా అదే పరిస్థితి ఉంది. థియేటర్కి ప్రేక్షకుడిని రప్పించడం అనేది చాలా పెద్ద విషయంగా మారింది. అది వాస్తవం. కలెక్షన్లు అవి ఇవి మనం ఏమైనా చెప్పుకోవచ్చు. ఓవర్సీస్లో మాకు $$1 వచ్చింది, $$1 వచ్చింది చెప్పుకోవడానికి ఏమైనా ఉంటాయేమో, కానీ వాస్తవాలు అయితే ఇవి. కరెంటు ఖర్చులు కూడా రాని సినిమాలు. ఈరోజు శుక్ర, శని, ఆదివారాల్లో ఏమైనా కొంచెం ఎక్కువ జనాలు వస్తారేమో మనకు తెలియదు. మనం మళ్ళీ పోము కదా రెండోసారి. ఎందుకు ఇట్లా పరిస్థితి ఉంది అంటే, థియేటర్కి రప్పించలేనటువంటి దుస్థితిలో ఉన్నాయి మన సినిమాలు. మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అదే. గాయపడిన సింహం ఉంది కదా. గాయపడిన సింహంలో ఏమిటది? ఒకడు అమెరికాకి రావాలనుకుంటాడు. అమెరికాకి ఏదో అందరికీ చెప్పుకొని అమెరికాకి వస్తాడు. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల డిపోర్ట్ అవుతాడు. నేను స్పాయిలర్ చేయడం లేదు. నాకేం ఇప్పుడు అంటే రివ్యూ అనేది ఇమీడియట్గా బోలెడ్ రివ్యూలు వచ్చేసాయి. ఇప్పుడు ఇది లేటుగా వస్తున్న రివ్యూ కింద అనుకుంటే దీంట్లో నేనేం స్పాయిలర్ చేయడం లేదు. కథ అంతా చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. కానీ ట్రంప్ డిపోర్ట్ చేయడం వల్ల అమెరికా నుంచి వెళ్ళిపోయిన ఒక కుర్రాడు ట్రంప్ మీదే పగబడతాడు. ఏమైనా సరే నేను రివెంజ్ తీసుకోవాలా ట్రంప్ని. బాగుంది, పాయింట్ బాగుంది, మంచి కథ ఇది. తన మిత్రుడు సూర్యప్రకాష్ జోషులా రాశారు. పాయింట్ మంచిది. అంటే ఒక హైదరాబాదులో ఉన్న యువకుడు ట్రంప్ మీద పగబడితే, పగబట్టానని అనుకుంటే ఏం జరుగుతుంది? ప్రాక్టికల్ ఇంపాసిబుల్ కదా. ట్రంప్ మీద పగబట్టడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. కానీ ట్రంప్ మీద పగబడితే వాడు ఏం చేశాడు? ఆ తిక్కలోడు పోయి ఇటు పోయి ఏం జరిగింది? తిక్కలోడే కదా అంటాము. ట్రంప్ మీద పగబట్టాడని ఎవరన్నా చెప్పాడు అనుకోండి, మనం ఏమంటాం? మరి తిక్కలోడ పోరా అంటాం. ఈ తిక్కలోడు కథ ఏం జరిగింది అనేది మిగతా గాయపడిన సింహం. అంటే అమెరికా నుంచి వెనక్కి రావడం వల్ల అతను గాయపడ్డాడు. గాయపడిన సింహంగా మారాడు. దీంట్లోకి జేడీ చక్రవర్తి
అది బ్రూటల్ ధర్మాగా వేసిన జేడి చక్రవర్తి ఎలా వచ్చాడు ఈ కథలోకి, శ్రీ విష్ణు ఎవరు, అసలు ట్రంప్ మీద పగబట్టిన వాడు ఏం చేశాడు అనేది మిగతా కథ అంతా తీసుకుంటే, సరే కథను మనం చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఇలా ఒక లైన్ చెప్తే, ఈ లైన్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఏదో నడిపించేశారు. కథలో ఏమీ కూడా కాన్ఫ్లిక్ట్స్ లేవు, అంటే ఒక మలుపులు లేవు, ఏం జరుగుతుందని ఉత్కంఠ లేదు, మామూలు రొటీన్. ఆయన అమెరికాకు పోవాలనుకుంటాడు, ఈ అమ్మాయిని లవ్ చేస్తాడు, వాళ్ళని ఆయన ఏవో షరతులు పెడతాడు. అవును, మళ్ళీ నువ్వు ఉద్యోగం ఏమీ లేకుండా బుక్క పకీరు మాదిరి ఉంటే అతను కోటీశ్వరుడు తన కూతురు ఎందుకు ఇస్తాడు, రాబాబు వచ్చి నా కూతురు చేసుకో అన్నాడు కదా, అదే కదా వాస్తవము. మరి ఇతను మళ్ళీ ఏదో లవ్ ట్రాక్, 2 పాటలు, ఇంకా ఏ కాలంలో ఉండాలి పాటలు 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 అని సంపుకు తింటున్నారు. పాటలన్నీ కథలకు అడ్డం కదా ఇప్పుడు. సరే పాటలు పెట్టారు, ఆయన ఏదో పాటలు పాడాడు. పాటలు ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరుగుతుంది, ఏమీ జరగదు. ఏదో పంచ్ లైన్లు, ఏదో కామెడీ 1 లైనర్లు వేసుకుంటూ ఉంటారు. మనకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది, కొన్నిసార్లు రాదు. మళ్ళీ ఏదో జాతిరత్నాలని మళ్ళీ చూసినట్టుగా అనిపిస్తుంటుంది అక్కడక్కడ. ఇదంతా అయినాక సెకండ్ హాఫ్లో మళ్ళీ కథ ఏదో వేరే మలుపు తిరుగుతుంది. శ్రీ విష్ణు ఎంట్రీతో ఏదో మలుపులు తిరిగి ఎటు పోతుంది. అది అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు, ఈ డాన్ ఎవరు, అసలు ఈ డాన్ కథ ఎందుకు ఈ సినిమాలో, డాన్ కథ సినిమాలో ఉన్నప్పుడు అసలు ఆ క్యారెక్టరైజేషన్కి ఏమన్నా ఆర్క్ తీసుకున్నారా, అతను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు, ఏమీ లేదు. ఢిల్లీ బెల్లి లాంటి ఏదో ఒక లైన్ మధ్యలో యాడ్ చేశారు. ఆ పార్సల్స్ మిస్ కావడం అనేది ఒకటి ఉంది కదా, అది అప్పుడెప్పుడో వచ్చిన అనలైజ్ దిస్ అని రాబర్ట్ డీనీరో సినిమా ఒకటి ఉంది. దాన్ని మళ్ళీ దేవదాస్ అని తెలుగులో ఒకటి తీశారులే. ఆల్రెడీ ఇంగ్లీష్లో తీసిన సినిమానే తెలుగులో సరిగ్గా తీయలేదు, తెలుగులో ఎవరికి చెప్పను లేదు అదే సినిమాని. అనలైజ్ దిస్లో రాబర్ట్ డీనీరో తనకు ఈ గ్యాంగ్ తలకాయ నొప్పులన్నీ ఎక్కువైపోతే సైకాట్రిస్ట్ దగ్గరికి పోయి ఏం చేయాలయ్యా స్వామి, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది అంటే అతనేమో సలహాలు చెప్తూ ఉంటాడు. ఆ మానసిక వైద్యుడు కూడా కథలోకి వచ్చి ఎదురు తెలిసిన కథ. అది అనలైజ్ దిస్ అని ఇంగ్లీష్. తన సంగతి వదిలేస్తే ఆ పార్ట్ జేడి చక్రవర్తి వెళ్ళి ఒక డాక్టర్ని కలిసి నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది అని ఏదో కలగడం, ఏదో కామెడీ లైన్ ఏదో తీసుకున్నారు. ఈ మొత్తంగా ఏమిటి ఇది 2-2.5 గంటల సినిమాలో ఏం చూసాం మనం, ఏదో చూడాలి కదా. మనకేదో ఆసక్తికరంగా ఉండి ఏదో 2.5 గంటలు నీ కోసము వచ్చి థియేటర్కి వచ్చి డబ్బులు ఇచ్చి టైం అంతా వేస్ట్ చేసుకొని, మన హైదరాబాద్లో అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు, ఈడ నాకు డాలర్ల లెక్కలు తీసుకుంటే ఒక 1500-1600 ఖర్చు, మళ్ళీ అక్కడికి పోయి రావడము, మళ్ళీ మా అబ్బాయి నాకు తెలియదు కదా ఆ థియేటర్లు ఆడుంటాయి. మన అమెరికాలో మనకేం తెలుసు, గుడ్డోళ్ళు ఉన్నట్లే, గుడ్డోళ్ళు లాగా అయిపోతుంది మన పరిస్థితి. ఎవరో చేపెట్టుకుని నడిపించుకొని పోతూ ఉండాలి. మా అబ్బాయి మళ్ళీ ఆ థియేటర్కి తీసుకెళ్ళి దాన్ని వదిలి మళ్ళీ థియేటర్ నుంచి వెనక్కి తీసుకొచ్చి, ఇంత రామాయణం ఉంది కదా ఈ టైము, ఇదంతా ఇంత రామాయణం మీ సినిమాలో ఏముందని రావాలి చెప్పండి. మీరు గాయపడిన సింహం అయితే మమ్మల్ని గురికేకి వస్తే ఎట్లా సినిమాలన్నీ. ఒకటి మీ జట్లీ దగ్గరకు వద్దాం, దానికి పెద్దన్న ఇది జట్లీ. సత్య మంచి నటుడు, మంచి కమేడియన్, నో డౌట్. కానీ సత్య సినిమా మొత్తం మోయాలి అంటే మోస్తాడా అంటే ఇది జట్లీ అవుతుంది. ఏమిటో ఆ కథ ఫస్ట్లో కొంచెం ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. ఏదో ప్రజాపతి ఆయన విజయ మాల్యా లాంటి ఒక ఆయన మొత్తం బ్యాంకులన్నీ దోపిడీ చేసేసి వాళ్ళందరూ ప్రజల సొమ్మంతా ఎగ్గొట్టేసి విదేశాలకు పారిపోతాడు. విదేశాలకు పారిపోయినాక ఆయన విదేశాల నుంచి రప్పించే ప్రయత్నం ఏదో చేస్తే ఒక పోలీస్ అధికారి, లేడీ అధికారి తన టీంతో అంతా వెళ్ళి అతన్ని భద్రంగా తీసుకురావడానికి, అతను ఏదో ప్రాణానికి ఆల్రెడీ ఒక అటెంప్ట్ జరిగింటుంది కాబట్టి భద్రంగా ఆయన్ని తీసుకురావడానికి, ఇండియా తీసుకురావడానికి ఒక విమానం ఎక్కిస్తుంది. ఆ విమానం ఏది ఇప్పుడు ప్రైవేట్ విమానం ఎక్కించేసింటే పోయి విజయ మాల్యా ఎందుకు మామూలు విమానంలో తీసుకొచ్చేది? ఆయనే చెప్తాడు కదా, నేను స్వింగ్ ఫిషర్ చేశాను, స్వింగ్ ఫిషర్ విమానాలు చేశాను, ఇవన్నీ నాది బ్రాండ్ అంటే దాని అర్థం కింగ్ ఫిషర్ విజయ మాల్యా కథ అనేది కదా దాని అర్థం. సరే ఆయన మామూలు విమానంలో తీసుకొస్తారు. ఆ విమానంలో ఆయన్ని కాపాడడానికి ఒక సెక్షన్ ఉంటుంది, శిక్షించడానికి ఒక సెక్షన్ ఉంటుంది, ఎవరెవరు రకరకాల వాళ్ళంతా ఉంటారు, ఎవరు అర్థమయ్యేసరికి మనకు పిచ్చెక్కుతుంది. అందులో డాక్టర్ వ్యాస్ అని ఒక ఆయన ఉంటాడు, ఎవరు సత్య, ఆయనకి ఆల్రెడీ ఎవరు కడుపులో పోటు పొడిచితే ఆయన మతిస్థిమితం తప్పి తాను ఎవరో గుర్తుకు రాదు. పదే రిపీట్ అవుతుంటాయి సీన్లు. తనని ఎవరు పొడిచింటారంటే వాడెవడు గుండోడు వచ్చి పొడిచినట్లు, ఇంకోటి వచ్చి పొడిచినట్లు అవే రిపీట్ అవుతూ ఉంటాయి.
సరే కొంతసేపు ఏదో ఇది కొత్తగా ఉంది స్క్రీన్ ప్లే బాగానే ఉంది చూడ్డానికి అనిపించింది కానీ పోను అదే కథే, అదే విమానమే, అదే ఇంకా సత్య ఏవో పంచలేరులు వేస్తూ ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు. కొంతసేపు మనకు ఏదో నవ్వులాటగా హాయిగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పోను రిపీటెడ్ ఎవడి కోసం ఉన్నాడో, ఎందుకోసం ఉన్నాడో, ఈయన ఎందుకు ఆ విమానాల్లో జేమ్స్ బాండ్కు మించిన సాహసాలు చేస్తున్నాడో, అసలు ఈయనెవరు, ఈయన గుడ్డివాడని ఎందుకు నటిస్తాడో. వెన్నెల కిషోర్ అద్భుతమైన నటుడు కదా, అంత రిపీటెడ్ కామెడీ క్రియేట్ చేస్తే ఎట్లా. వెన్నెల కిషోర్కి సత్యాకి మధ్యన పొద్దస్తమానం నీకు కళ్ళు లేవు కదా అంటూ ఉంటాడు. నవ్వు నాకు కళ్ళు లేవు కదా అంటూ ఉంటాడు. మరి అంత వాళ్ళిద్దరు తిక్కోళ్ళు అయితే అయినారు, మేము ప్రేక్షకులు కూడా తిక్కోళ్ళు అయిపోతే ఎట్లా. దీనికోసం ఎందుకు వస్తారు బోలెడు డబ్బులు డాలర్లు ఖర్చు పెట్టుకొని టికెట్లు తీసుకొని? ఏమైనా కామన్ సెన్స్ ఉందా సినిమాలు తీసేవాళ్ళకి? సినిమా అంతా ఇదే, ప్రజాపతిని కాపాడడానికి, ప్రజాపతిని చంపడానికి విమానంలోనే ఉంటుంది కథ. విమానం దిగదు, విమానం దిగుతాడు ఒకసారి సత్యం, మధ్య గాల్లో తేలి మళ్ళీ లోపలికి వస్తాడు. ఆ విమానాలు నడిపేవాళ్ళు కూడా జోకులు వేసుకుంటూ ఉంటారు, నోటికి వచ్చిన జోకులు అన్నీ వేసుకుంటూ ఉంటారు. నాన్ సీరియస్ సినిమానే, కానీ నాన్ సీరియస్లో కూడా బోలెడు కామెడీ క్రియేట్ చేయొచ్చు. చాలామంది జాతిరత్నాలు నాన్ సెన్స్, నాన్ సీరియస్, వన్ లైనర్, ఏదో ఏదో గట్టెక్కింది ఇలా మాట్లాడుతుంటారు. కానీ జాతిరత్నాలు చాలా సీరియస్ సినిమా. ఈ సిస్టమ్ మీద అనుదీప్ వేసిన సెటైర్ అది. ఆ తర్వాత మళ్ళీ ఆయన తనను తాను రిపీట్ చేసుకుని అతను కూడా మళ్ళీ పిచ్చి సినిమాలు తీశాడు అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ ఈ జెట్లీ అనేది, అసలు జెట్లీ ఎవరు తెలియదు మనకి, లాస్ట్ వరకు కూడా తెలియదు. ఏమీ తెలియకుండా అన్నీ మనకి, మన పిచ్చికి, మన మైండ్కి వదిలేసి ఇష్టం వచ్చిన సీన్లన్నీ స్క్రీన్ మీద జరుగుతూ ఉంటే ఎవడు ఎందుకు పొడుస్తాడో, ఎవడు ఎందుకు కొట్టుకుంటారో, ఆ విమానంలో వాడు ప్రయాణికులు ఎవడు ఏదో మొత్తం తిక్కమక అంత కాంప్లికేటెడ్ చేస్తే ఎట్లా కథని. అంటే మన తెలివికి పరీక్ష పెట్టి, నువ్వు ఎందుకు స్వామి, మేము ఏదో ఎగ్జామ్స్ చదువుకుంటాం, ఏదో పరీక్షలు రాసుకునే పిల్లలు ఉంటారు, రోజా ఏదో పొద్దుస్తమానం రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ తెలివి అంతా అక్కడ ప్రదర్శించుకుంటారు. మేము మళ్ళీ మీరు పెట్టే క్విజ్ పోటీలు లాంటి సినిమాలకు మేము ఏడ పార్టిసిపేట్ చేసేది, డబ్బులు ఇచ్చి టైం అంతా వేస్ట్ చేసుకుని ఆడ ప్రయాణించి థియేటర్లకి. ఏమనంటే మేము అద్భుతమైన సినిమా తీసాము, అదరగొట్టే సినిమా. ఏం సినిమా తీశారు, నలుగురు లేరు ప్రేక్షకులు. అంటే యుఎస్ ప్రేక్షకులు కొలబద్ద సినిమాకి అంటే నేను అట్లా అన్నాను. కానీ ఏం జరుగుతూ ఉంది, మళ్ళీ ఆడ ఇండియాలో మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఓవర్సీస్ మార్కెట్ మేము ఇన్ని లక్షల డాలర్లు వచ్చాయని చెప్తుంటారు. ఏడొస్తున్నాయి ఇన్ని లక్షల డాలర్లు, చూసినప్పుడు తెలుస్తుంది ఎన్ని వందల మంది థియేటర్లు ఉంటున్నాయని. కాబట్టి ఈ హీరోలు కానీ దర్శకులు కానీ ముందు ఈ భ్రమల నుంచి బయటికి రండి. మీరు భ్రమల నుంచి బయటికి వచ్చి వాస్తవాన్ని గ్రహించి థియేటర్కి ప్రేక్షకుడు రావడం లేదనే స్పష్టతను మీరు పరిశీలిస్తే ఎందుకు రావడం లేదో మీకు అర్థమవుతుంది, ఎలా రప్పించాలో మీకు అర్థమవుతుంది. మాలాంటి సినిమా పిచ్చోళ్ళు శుక్రవారం వస్తే యా దేశంలో ఉన్న సినిమాలు చూసి దుర్గతి మాకు తప్పుతుంది. ఆయన రక్షించండి స్వామి. థ్యాంక్ యూ.